హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ రెసిపీస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పనసకాయ కూర అండి. అచ్చం చికెన్ కూరలాగే ఉంటుంది, రుచి కూడా అలానే ఉంటుందండి. వెజ్ ప్రియులు అయితే ఈ కర్రీని చాలా బాగా ఇష్టపడతారు, ఎందుకంటే ఇది సేమ్ చికెన్ కర్రీలానే ఉంటుంది. ఈ సీజన్లో వచ్చి ఈ లేత పనసకాయ కర్రీ మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి, ఎందుకంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా ఒక లేత పనసకాయ తీసుకొని చేతులకి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి, ఎందుకంటే దీని జిగురు మనకి అంటుకోకుండా ఉంటుంది. తర్వాత చుట్టూ ఉన్న ఈ పొట్టుని తీసేసుకోవాలి. అలానే మధ్యలో ఉన్న పార్ట్ను కూడా తీసేసి మిగిలిన పార్ట్ని మనం ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో మజ్జిగ అనేది యాడ్ చేసి దాంట్లో ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న ఆ పనసకాయ ముక్కల్ని ఈ మజ్జిగలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలో వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ పనసకాయ ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలండి. ఈ వాటర్లోనే సాల్ట్, పసుపు అనేది యాడ్ చేసుకొని 10 నిమిషాల పాటు పనసకాయ ముక్కల్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలో 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఇలా త్వరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఉప్పు, యాలకులు, నల్ల యాలకాయ, జాపత్రి, కొంచెం మిరియాలు వేసి దాన్ని కూడా రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ పనసకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ అనేది తీసుకొని కర్రీ ప్రిపరేషన్ కోసం అండి ఈ కుక్కర్లో సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న ఈ మసాలాని నేను పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఆయిల్ అనేది వేడైంది. ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిర్చి చిలుకలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇది వేగిన తర్వాత సన్నగా తురుముకున్న ఒక 2 ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేసి త్వరగా వేయించుకోవాలి. ఇప్పుడు వేరొక మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ టమాటో వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న టమాటో అనేది ఇలా చాప్ చేసుకుని వేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులోనే మనం ఇప్పుడు చేసుకున్న ఈ మసాలా కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోని కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం అనేది మన ఇష్టం అండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకొని ముందుగా మనం 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకున్న ఈ పనసకాయ ముక్కను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు, మనం ముందుగా తయారు చేసుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని కూడా దీంట్లో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. 3 గ్లాసుల నీళ్ళు అనేది యాడ్ చేసి మరొకసారి కలుపుకొని వాటర్ అనేది మరుగుతున్నప్పుడు మూత పెట్టి కనీసం 7 నుంచి 8 విజిల్స్ అనేది రానివ్వాలి. విజిల్స్ ఆవిరి అనేది పోయిందండి. ఇప్పుడు ఒకసారి మనం ముక్క ఉడికిందో లేదో చూసిన తర్వాత ఒకవేళ ఉడకకపోతే మరొక 2 నుంచి 3 విజిల్స్ వేయించుకోవాలి. నాకైతే 7 విజిల్స్ అయితే సరిపోయాయండి. నాకు పర్ఫెక్ట్గా ముక్క అనేది ఉడికింది. ఈ సీజన్లో వచ్చే ఈ కర్రీని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని అచ్చం వెజ్ ప్రియులు అయితే చాలా బాగా ఇష్టపడతారండి. పనసకాయ కర్రీ అనేది సేమ్ చికెన్ కర్రీలానే ఉంటుంది. మరి మీకు కూడా ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.